హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈ రోజు మనం జైరాబాద్లోని ఫామ్లో ఉన్నామన్నమాట. సో మన ప్రముఖ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారి ఫాము. సో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ. సో ఇదివరకు చాలా వీడియోస్ చేసాం. ఇప్పుడైతే సో యోగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యోగా ఎలా చేయాలి, యోగా చేస్తూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చేసాం. సో దాంతోపాటు పర్టికులర్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆసనాలు ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటితో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కూడా చేసామన్నమాట. సో అవి చూడండి, లాస్ట్ వరకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఏంటంటే గుంజిల్లో అందరికీ తెలుసు. సో పిల్లలు స్కూల్లో పనిష్మెంట్ గా గుంజిలు పేరెంట్స్ చేస్తూ ఉంటారు, అలాగే టీచర్స్ కూడా పిల్లలకి గుంజలు తీపిస్తూ ఉంటారు. సో ఇది ఒక పెద్ద పనిష్మెంట్ గా అసలు ఏంటిది అని ఫీల్ అవుతుంటారు. బట్ గుంజులు తీయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు ఆంజనేయ రాజు గారు. సో అసలు ఏంటి గుంజుల వల్ల బెనిఫిట్స్ తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. సో గుంజుల వల్ల బెనిఫిట్స్ అంటున్నారు, ఏంటి సార్ అవి? చాలా ఉంటాయమ్మా. ముసలితనాన్ని నుంచి కూడా మన శరీరాన్ని కాపాడతాయి గుంజీలు, అంత అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే గుంజీలు తీసేటప్పుడు మనం చెవులు ఇలా పట్టుకుంటాం కదమ్మా. ఈ చెవులు గుంజటం వల్ల ఏమవుతుందంటే ఈ చెవుల నుంచి మన బ్రెయిన్కి, కళ్ళకి, అన్నిటికి కనెక్షన్ ఉంటుందమ్మా. కానీ ఇవన్నీ ఏం తెలియదు. అదొక రెండు విధాలుగా తెలుసు. ఒకటి భక్తి విధంగా వినాయకుడి దగ్గర గుంజలు తీస్తాం అంటే నా సర్వం నీ దగ్గర అర్పిస్తున్నానని కింద కూర్చుంటారని దాని అర్థం చేస్తుంటారు. అలాగే స్కూల్లో అయితే పనిష్మెంట్, పిల్లలు తప్పు చేశారు కాబట్టి గుంజలు తీపిస్తుంటారు. బట్ ఇదేం సార్ డిఫరెంట్ గా ఉంది? ఎక్కువ పనిష్మెంటే కాదమ్మా, ఫెయిల్ అయ్యి పిల్లల చేత కూడా పనిష్మెంట్ గా చేయిస్తారు. అవును. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇలా మీరు పట్టుకున్నారో గుంజీలు తీసేటప్పుడు అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది. ఆ ఫెయిల్ అయ్యి పిల్లలందరూ పాస్ అయిపోతారు. ఇవాళ యుఎస్లో ఫెయిల్ అయ్యి పిల్లల చేత గుంజీలు తీస్తున్నారమ్మా, చెవులు పట్టుకుని తీయమంటున్నారు. అలాగే మడ్లో కూడా మనకి వాళ్ళు హైజెనిక్ అని మట్టి అనేది బాడీకి తగలకుండా పెంచారు. ఇప్పుడు ఇండియన్ సైన్స్లోకి వచ్చాక ఈ సనాతన ధర్మం కానీ ఇండియన్ సైన్స్ కానీ మన సైన్స్ చూశాక వాళ్ళు మన మట్టి కుండల్లో భోజనం వండటం కానీ పూర్వం నుంచి ఈ మట్టిలో మడ్డబాత్ అనేది కానీ చెప్పులు విడిసేసి మట్టిలో నడవటం, ఇవన్నిటికి కారణాలు ఏంటని వాళ్ళు వెతుక్కుంటే చివరికి వాళ్ళు అర్థమైంది ఏంటంటే మట్టిలో అన్ని రకాల ధాతువులు ఉంటాయి కాబట్టి మట్టిలో ఆడడం వల్ల ఆ సూక్ష్మజీవులు బాడీకి వెళ్ళడం కానీ ఆ ధాతువులు బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం వస్తుందని ఇప్పుడు మళ్ళీ మడ్ పార్కులు కట్టించి మడ్ పార్కుల్లో పిల్లల్ని ఆడిస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. అందుకు ఈ గుంజీలు మనం ఏం చేసాం, దౌర్భాగ్యం ఏంటంటే మన గవర్నమెంట్ పిల్లల్ని పనిష్మెంట్ చేస్తే కనుక కుదరదు, కొట్టకూడదు, గుంజీలు తీయించకూడదు అనేది కొత్త రూల్ తీసుకొచ్చారమ్మా. అది నాకు తెలిసినంత వరకు అది దౌర్భాగ్యమే అనుకోవాలి. మాస్టర్ అనేవాళ్ళు, గురువు అనేవాడు కొట్టి తిట్టి కోప్పడకపోతే ఆ శిష్యుడు బాగుపడ్డాడు. కరెక్ట్. ప్యాంపరింగ్ తోటి ఒక విధమైన పెంపకం పెంచడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చెవులు ఎప్పుడైతే ఇలా పట్టుకుని మీరు తీసారో మానసికమైన శక్తి అద్భుతంగా పెరుగుతుందమ్మా. నెక్స్ట్ మనం కూర్చుని లెగడం వల్ల మోకాళ్ళు నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా. మనం కూర్చునేటప్పుడు పూర్తిగా హీల్ ఆంచి ఈ విధంగా కూర్చోవడం, గుంజీ చేసేటప్పుడు లేవచ్చు. రెండోది మడం లేపి ఇలాగ. రెండు రకాలు. ఇంకొకటి ఈ మోచేతులు నేలకు కూడా ఆనిస్తూ ఉంటారు, అది కూడా గుంజుల కింద అది కూడా వస్తుందమ్మా. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చేసే దాంట్లో మడం లేపడం, లేపకుండా కూర్చోవడం, రెండు రకాలైనవి. లేపకుండా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ షిన్ బోను ఇక్కడ ఉన్న మజిల్స్ విపరీతమైన శక్తిని వస్తాయమ్మా. లేచినప్పుడు ఇలా లేపడం వల్ల ఏమవుతుందంటే మన అరికాల్లో అనేక రకాలైన పాయింట్స్ ఉంటాయి, ప్రెజర్ పాయింట్స్. మొత్తం టోటల్ బాడీకి సంబంధించిన నర్వస్ సిస్టమ్ యొక్క ప్రెజర్ పాయింట్స్ అన్నీ కూడా అరికాల్లో ఉంటాయమ్మా. ఇలాగ అనటం వల్ల ఏమవుతుందంటే ఇలా లేవటం వల్ల ఆ వెయిట్ అంతా ఇక్కడ ఆని మనం కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెజర్ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఒకసారి మనం చేసి చూద్దామా. చూడండి. సో ఫస్ట్ ఇది చేతులు పట్టుకున్నామా, ఫస్ట్ హీల్ ఆంచి ఇదే చేద్దామమ్మా. ఇలా కూర్చుని లేవడం, తర్వాత ఈ ఫింగర్స్ మీద అమ్మా ఇలా. ఇది బ్యాలెన్స్ మిస్ అవుతుంది బట్ కొంచెం ఇలా అన్నమాట. ఇలాగ డైలీ మనం యోగా చేసే టైంలోనే ఈ కనుక చేస్తే ఎవరికైతే బ్రెయిన్లో అంటే మతిమరుపు ఉందో వాళ్ళు కానీ, బ్రెయిన్ వర్క్ తగ్గిందనుకున్న వాళ్ళు కానీ,
అంటే ఇది యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళు చేయగలరు తప్ప ఏజ్ అయిపోయిన వాళ్ళు మోకాలు నొప్పులు నడు నొప్పులు ఉన్న వాళ్ళు కష్టం అమ్మ చేయడం. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నాను. అంటే నార్మల్ గా ఎక్కువ నడిచిన మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు గుజ్జు అరిగిపోతుంది, ఇలాంటివి చేయకూడదు అంటారు. బట్ వాళ్ళు అవాయిడ్ చేయడం బెటరా, లేదంటే వాళ్ళు చేసినా కూడా కొంచెం యూజ్ అంటే వాళ్ళు 1-2 అయినా చేస్తే మంచిదమ్మ, చేయగలిగితే. చేయలేనప్పుడు ఏం చేయాలంటే మనం పడుకుని కాళ్ళు దగ్గరికి లాక్కోవచ్చమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మనకి బౌల్ మూమెంట్, చాలా మంది వాళ్ళు ఏమైందంటే 100కి 70 మంది ఉదయం 1 లీటరు 2 లీటర్లు హాట్ వాటరు, లీటర్ వాటర్ మామూలు వాటరు లేకపోతే కషాయాలు ఇలాంటివి తాగితే కానీ మేము మలబద్ధకం వచ్చేసిందండి, రెస్ట్ రూమ్కి వెళ్ళలేకపోతున్నాం, దానికోసం చాలా ప్రయోగాలు చేస్తున్నామని అనేక ఫోన్లు వస్తూ ఉంటాయేమో. వాళ్ళకి వెరీ సింపుల్ ఏంటంటే పడుకోండి, మీరు రైట్ లెగ్ లాక్కోండి, దగ్గరికి చాపేసి రెండో కాలమ్మ ఇలాగ. ఇదే ఎక్సర్సైజ్ ఒక 10, 20, 50, 30 అలాగ వాళ్ళ ఇష్టం అనమాట. ఒక 60 వరకు వెళ్ళొచ్చమ్మా. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు లివర్ యాక్టివేట్ అవుతుంది, కిడ్నీస్ బలపడతాయి. అలాగే ఇలా చేయడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుందమ్మా. బౌల్ మూమెంట్, ఎవరికైతే మలబద్ధకం ఉండి బౌల్ మూమెంట్ లేదో వాళ్ళకి బౌల్ మూమెంట్ కూడా వస్తుందమ్మా. అంటే చేసిన మొదటి రోజున ఒక వారంలోనూ వచ్చేది, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుందండి. ఇలాగ నడుం కింద చేతులు పెట్టుకుని స్ట్రైట్గా, బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి 80% ఆఫ్ బాడీ బయటకు ఉండటం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అంతా మన తలలోకి వెళ్తుందండి. ఇక్కడికి వెళ్ళాక కూడా మీరు ఐ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. కంటిని ఎడమ పక్క నుంచి కుడి పక్కకి ఇలా తిప్పుతా, కుడి పక్క నుంచి ఎడమ పక్కకి, పైకి కిందకి పక్కలకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంటి చూపు కూడా పెరుగుతుందండి. అదేవిధంగా బ్రెయిన్లోకి రక్తం ఎక్కువగా వెళ్ళడం వల్ల ఈ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అందడం వల్ల బ్రెయిన్ యొక్క శక్తి కూడా పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరగడానికి ఆస్కారం ఉందండి. బౌల్ మూమెంట్ ఇలా పైకి ఉండడం వల్ల ఏమవుతుందంటే బౌల్ మూమెంట్ వచ్చి ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళు ఇక్కడి నుంచే ఇలాగ సైకిల్ చేసినట్టు చేయొచ్చండి. ఇలా చేయడం వల్ల కూడా బౌల్ మూమెంట్ వచ్చి మీకు మోషన్ ఫ్రీ కావడానికి, ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళు మలబద్ధకం నుంచి బయటపడటానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. పుషప్స్ గురించి తెలుసుకుందాం. సో పుషప్స్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. అందరూ పుషప్స్ చేసి అంటే వాళ్ళ యొక్క సత్తా ఏంటో చాటుకోవడం కోసం, నేను ఇన్ని చేయగలను అన్ని చేయగలను అని చూపించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి జిమ్ లో ఏంటంటే మజిల్స్ పెంచుకోవడం కోసం కూడా పుషప్స్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏమైనా ఇంకా అవి కాకుండా హెల్త్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందమ్మా. షోల్డర్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్స్, షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్, ఎవరైతే స్పాండిలోసిస్ అంటారో అది, మోక చేతులు, రిస్టు ఇవన్నీ గట్టిపడతాయి. ఓకే. అలాగే ఏదైతే నెక్ నుంచి మొత్తం టోటల్గా ఈ ఏరియా అంతా స్ట్రెంగ్త్గా తయారవుతుంది. ఏదైనా సరే మీరు బలంగా తయారైనప్పుడు అక్కడ వ్యాధి అనేది తొందరగా రాదమ్మా. వ్యాయామం అనేది ఎందుకోసం అంటే అందుకోసమే. సపోజ్ ఒక అథ్లెట్ ఉన్నాడు, ఆయన బాగా ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పరిగెడతాడు, రన్నింగ్ చేస్తాడు, లేకపోతే హై జంప్, ఎన్నో రిగరస్ ఎక్సర్సైజ్ చేస్తాడు. చేసిన వెంటనే మీరు బీపీ చూసారనుకోండి ఒక 200 పైన ఉంటుంది. మరి మామూలు ఆర్డినరీ పర్సన్ 200 వస్తే కనుక హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఏదో ఒకటి వస్తుంది. అవును. అతను డైలీ చేయడం వల్ల అంత హై బీపీకి అతని బాడీ అలవాటు పడిపోయి ఉంది. అతనికి బీపీ వచ్చి రేపొద్దున 180-200 గమనం వచ్చినా కానీ అతనికి ఏమవుతుంది, ఒక కామన్ పర్సన్ అయితే చనిపోతాడు. అదేవిధంగా ఈ మజిల్ కూడా ఏంటంటే ఆ ఏదైతే శ్రమ అనేది ఉందో ఆ శ్రమకి అలవాటు పడిపోవడం వల్ల అక్కడ అద్భుతమైన నర్వస్ సిస్టంలో స్ట్రెంగ్త్ కానీ, మజిల్లో స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే ఇమ్యూనిటీకి సంబంధించిన చక్కని బ్యాక్టీరియా అక్కడ తయారవుతుందండి. ఓకే. అలాగే. సో మీరు ఇప్పుడు మీకు 72 ఇయర్స్ కదా, సో మీరు ఇప్పటి వరకు చాలా ఆసనాలు వేసి చూపించారు, గుంజులు కూడా తీశారు ఈవెన్, అండ్ మలబద్ధకం కోసం ఒక ఆసనం కూడా వేసారు, చాలా క్రిటికల్ గా కూడా ఉంది. సో మరి మీరు పుషప్స్ చేయగలరా సార్? అంత బ్రహ్మాండంగా చేయగలనమ్మా. అనేక రకాలుగా చేయగలను. ఫింగర్స్ తోటి చేయగలను, ఓన్లీ 3 ఫింగర్స్ తోటి చేయగలను, అరిచేతులతోటి చేయగలను. సో మరి మా కోసం ఇప్పుడు కొన్ని పుషప్స్ చేసి చూపిస్తానమ్మా. తెల్లవారుజామున 3:30కి లేచి నేను డైలీ చేసుకునే వ్యాయామం వల్లే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానమ్మా. పుషప్స్ అండి. పుషప్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన షోల్డర్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. అదే విడ్త్లో మనం హ్యాండ్స్ పెట్టాలండి. ఇలాగా తక్కువ పెట్టకూడదు, మరీ ఎక్కువ పెట్టుకుంటే చేయడం కష్టం అవుతుంది. షోల్డర్ విడ్త్లో పెట్టి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మజిల్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు, ఈ సైడు మజిల్ పెరగాలనుకున్న వాళ్ళు వెడల్పు ఎక్కువ పెట్టి చేయొచ్చు. అలా కాకుండా బాడీకి ఓన్లీ షోల్డర్స్, ఎల్బోస్, రిస్టు ఇక్కడ 3 చోట్ల కావాలనుకున్న వాళ్ళు మన షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాలండి.
బాడీ కాళ్ళు రెండు దగ్గర నుండి స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఇలా. ఇక్కడ శ్వాస పైకి వచ్చినప్పుడు తీసుకోవడం, కిందకి వెళ్ళినప్పుడు వదలడం అలా చేయొచ్చు. లేదంటే శ్వాస లేకుండా కూడా ఒక 10-15 చేశాక కూడా తీసుకోవచ్చండి. అలాగే ఇందులోనే ఫింగర్స్ ఇలా 5 ఫింగర్స్ తోటి కూడా మనం పుషప్స్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే రిస్ట్కి సంబంధించినవి, మన వేళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఫింగర్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయండి. అలాగే 3 ఫింగర్స్ మీద కూడా చేయొచ్చు. మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇలాగ 2 ఫింగర్స్ మీద కూడా చేయొచ్చు అండి. డైలీ చేస్తే ఇలా పెట్టుకుని ఇలాగ అనేక రకాల మనం పుషప్స్ అనమాట. ఏది చేసినా స్లోగా చేయడం వల్ల ఇప్పుడు ఇలా ఒక పుషప్ ఫాస్ట్గా చేసామండి. ఇదే పుషప్ని 2 మినిట్స్ కూడా చేయొచ్చు. సో అంటే ఇది గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటి సార్? ఈ స్లోగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చేసింది జస్ట్ ఒక 5-6 సెకండ్స్లో చేశాను. ఇదే పుషప్ని ఒక 30 సెకండ్స్ ఆకుండా కిందకి వెళ్ళి 30 సెకండ్స్ కనుక పైకి వస్తే ఒక్క పుషప్ చాలండి. ఒక 50-100 చేయక్కల విపరీతమైన శక్తి వస్తుంది. మీ షోల్డర్కి కానీ, ఎల్బోస్కి కానీ, రిస్ట్ కానీ, బాడీకి కానీ చాలా అద్భుతమైన స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఆ విధంగా మీరు ఫాస్ట్ చేయొచ్చు, స్లోగా చేయొచ్చు. స్లోగా చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందండి. ఓకేనండి, రైట్ అండి. సో ఆయుర్వేదం వల్ల, ఆయుర్వేదం మెడిసిన్ వల్ల, మంచి ఆహారం వల్ల, ముఖ్యంగా యోగా వల్ల, ప్రాణాయామం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో మనం సార్ని చూసే ఎగ్జాంపుల్గా తెలుసుకోవచ్చండి. ఇప్పటికి 72 ఇయర్స్ అయినప్పటికీ పుషప్స్ నార్మల్గానే మన ఏజ్ ఉన్న వాళ్ళు చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అదొక పెద్ద టాస్క్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఈ ఏజ్లో కూడా అంత చక్కగా, అంత స్ట్రెంగ్త్గా, అంత హెల్దీగా చేస్తున్నారంటే అప్పుడే మీకు అర్థం అవ్వాలి ఈ యోగా వల్ల, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో ఇదన్నమాట పుషప్స్ వల్ల మనకి బెనిఫిట్. సో మీరు కూడా ఈ పుషప్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మన శక్తికి మించి ఏది చేయకూడదు అంటారు కదా, అలాగనమాట. మనకి ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు చేయడం మంచిది. అది కూడా స్లోగా చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫాస్ట్గా ఎక్కువ కౌంట్ చేసే బదులు తక్కువ టైంలో కొంచెం స్లోగా తక్కువ కౌంట్ చేసినా కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇది మనకి పుషప్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్. సో ఇంకా మీకు ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలి, సో ఈ ఆయుర్వేదం గురించి కావచ్చు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆంజనేయ రాజు గారు ఇచ్చే హెర్బల్ ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.